చిన్న కట్టడం కట్టాలన్నా పురపాలక సంఘం అనుమతులు అవసరం అవుతున్నాయని, అటువంటిది ఎటువంటి అనుమతులు లేకుండా చర్చ్ పక్కనే నివాసానికి భవనాలను నిర్మిస్తున్నారని సాల్వేషన్ ఆర్మీ సంఘ సభ్యులు రావుస్ ఇంజనీరింగ్ అకాడమీ చైర్మన్ సుగుణామృత రావు అన్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆ భవనంను 1800 స్క్వేర్ ఫీట్స్ లో నిర్మించారని, దానిపైన కూడా మరో భవనం నిర్మిస్తున్నారని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు శ్రీకారం చుట్టినటువంటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇదే కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమం జరుగుతూ ఉంది విజయవాడ. ఈ కార్యక్రమం కూటమి పార్టీల అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో మరో హామీ నెరవేరుస్తున్నటువంటి రోజు. ఇందాక డిఆర్డీఏ ఎంపీడీ గారు చెప్పారు, ఉచిత బస్సు పేరు మీద జిఎస్టీ స్లాబ్ను తగ్గించి పన్ను రేట్లు తగ్గించి 8,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఆదాయం అయ్యే విధంగా, ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఆదాయం వచ్చే విధంగా నూతనంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కూడా మనకు ఎంతో లాభం చేకూరుతా ఉంది. ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ చెప్పని హామీలు కూడా ఏ అవసరం ఉందో ప్రజలకు ఆ అవసరాన్ని గుర్తించి పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మీరు తోడు మాతో కలిసి నడవాలి. మీకే ఇబ్బందులు. బాపట్ల జిల్లా చీరాల